అందుకే ఎవరి కష్టాలలో ఉన్నా ఎవరి ఇతర ప్రాంతాలలో ఉన్నా వాళ్ళందరూ ఓట్లు రాపించే బాధ్యత మన పార్టీ నాయకులది. పేదవాళ్ళకు అండగా నిలబడి ఎట్లయితే మనం సంక్షేమ పథకాలు పేదోళ్ళకు రాపిస్తున్నామో, ఎట్లయితే వాళ్ళ పిల్లల చదువుల కోసం మనం సాయం అందిస్తున్నామో, అట్లనే ఈరోజు మన నాయకులు మండలాల వారీగా ఇవాళ ఒక్కొక్క మండలాన్ని కూడా టోటల్ చెప్తాను. కోసుగోళ్ళు ఎందుకో మరి ఓట్లప్పుడు బాగానే తెస్తారు కానీ లెక్కలప్పుడు మాత్రం ఇప్పుడు కాగితం ఇస్తే కదా కోసుగోళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. అన్ని ఉత్తమ చెట్లు చెప్తున్నారు వీళ్ళు. ఏమొద్దు, నా దగ్గర లెక్క ఉందిగా, నేను లెక్క తీసుకొని వచ్చిన నరేందర్ చెప్తా, నేను చెప్తా కదా. నిన్న సాయంత్రం లెక్క నాదేం తప్పలే. నిన్న సాయంత్రాన్ని దౌలతాబాదులో 9,309 ఓట్లు జయించలేదు, ఇడిచిపెట్టారు మా వెంకట్రామయ్య. మరి ఎట్లా నడిపిస్తాడో నాకు తెలియదు. మద్దూరోళ్ళు 8,421, కొత్తపల్లిలో 3,630, కోస్గిలో 9,864. కోస్గోళ్ళు ఏడుకొచ్చిన పెత్తనం చేస్తారు, లొల్లి పెడతారు. మరి ఈడ మాత్రం వెనకాలే ఉండరు. ఇక చూడు, వేదిక మీద కూడా రఘు ఉన్నాడు, విజయ్ ఉన్నాడు, ఈడ నరేందర్ ఉన్నాడు. వేదిక మొత్తం వీళ్ళే గుంజుకున్నారు. ఇక నేను నిన్న సాయంత్రాన్ని చదవదలుచుకున్నాను, ఇవాళ లెక్క చదవదలుచుకోలే. నేను నిన్న సాయంత్రాన్ని చదువుతున్నా. కోస్గిలా 9,864 ఓట్లు. ఇంకా వీళ్ళు ఏం చేయలే. అది ముఖ్యంగా కోస్గి పట్టణంలో నరేందర్ ఏడ చైర్మన్ కూడా గానే సమస్య ఉన్నది. అందుకే చదివి వినిపిస్తున్నా. మళ్ళీ తర్వాత చెప్పలేదు, సార్ చెప్పలే, న్యాయమైంది, నా సంగతి తెలియదు అనుకుంటా. అందరి సంగతి తెలిసిన సురేష్ దూరా నీది కూడా చెప్తున్నా. విక్రమ్ 3,816 గుణమాల, ఇవి అట్లనే వెనుకబడి ఉన్నాయి. బొమ్మరాజ్పేటలు జర బాగానే చేసిరా, 500, 930. వీళ్ళు జర కష్టపడుతున్నట్టే కనిపిస్తుంది. 81% పైన బాగానే లైన్లకు లాక్కొచ్చారు. ఇంకా కొంచెం ఉన్నది, ఏం గెలింది కానీ తోక మిగిలింది బొమ్మరాజ్పేటలో. ఇక మీరు ఆ తోక కూడా బయటికి తీయాలి.